సరే, చిన్న పోర్ట్ఫోలియో ఉంది. కవర్డ్ కాల్స్ అమ్మొచ్చా? ఇది చాలామందికి వచ్చే డౌట్. చూద్దాం రండి. ఆప్షన్స్ ట్రేడింగ్తో చిన్న పోర్ట్ఫోలియోను ఫాస్ట్గా గ్రోత్ చేయొచ్చా? ఓ కేస్ స్టడీ చూద్దాం. ఇక్కడ మెయిన్ గోల్ ఏంటంటే ఉన్న షేర్ల నుంచి ప్రీమియం రూపంలో డబ్బు సంపాదించడం. సరే, ఈ ప్రయోగం కోసం ఓ $5,000 పోర్ట్ఫోలియోని స్టార్ట్ చేశారు. దానికి తోడు ప్రతి వారం $200 కంటిన్యూగా యాడ్ చేస్తూ వచ్చారు. సో 9 నెలల్లో డిపాజిట్లు ఇంకా రిటర్న్స్తో అకౌంట్ బాగా పెరిగింది. దీంతో మొత్తం మీద 15% రిటర్న్ వచ్చింది. ఇది చాలా ఇంప్రెసివ్ కదా. ఒక్క నెలలోనే ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీతో $758 ప్రీమియం వచ్చింది. అంటే నెలకి 5.5% రిటర్న్ అన్నమాట. ఇది వాళ్లు అనుకున్న టార్గెట్ రేంజ్లోనే ఉంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ప్రీమియం ఆదాయం వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ కంపెనీల రెవెన్యూ గ్రోత్ బాగున్నా వాటి స్టాక్ ధరలు మాత్రం పెరగట్లేదు. ఎందుకు? ఎందుకంటే పెద్ద కంపెనీల్లాగా చిన్న స్టాక్స్కి ఇన్స్టిట్యూషనల్ మనీ సపోర్ట్ ఉండదు. అందుకే అవి చాలా వోలటైల్. ఈ ఎక్స్పీరియన్స్తో తెలిసిందేంటంటే చిన్న పోర్ట్ఫోలియోలతో కవర్డ్ కాల్స్ చేయడంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. సరే, దీన్నుంచి ఒక కొత్త మరింత స్థిరమైన గ్రోత్ స్ట్రాటజీకి దారి దొరికింది. ఈ స్ట్రాటజీలో 100 షేర్లు కొనక్కర్లేదు. తక్కువ డబ్బుతోనే బ్లూచిప్ స్టాక్స్పై ట్రేడ్ చేయవచ్చు. పోర్ట్ఫోలియో 10 నుండి $20,000కు పెరిగాక ఈ అప్రోచ్ చాలా ఈజీ అవుతుంది. మరి ఇన్ని స్ట్రాటజీస్ కష్టంగా ఉంటే పోర్ట్ఫోలియో పెరగడానికి అసలు దారేంటి? సమాధానం చాలా సింపుల్, కానీ ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ కన్నా చాలా పవర్ఫుల్. ఈ 4 స్టెప్ ప్లాన్ 0 నుండి వెల్త్ బిల్డ్ చేయడానికి ఒక నమ్మకమైన రోడ్ మ్యాప్ లాంటిది. అంటే స్టార్టింగ్లో కాంప్లెక్స్ స్ట్రాటజీల కన్నా డిసిప్లిన్ హ్యాబిట్స్ చాలా బాగా పనిచేస్తాయన్నమాట. డిసిప్లిన్తో సేవ్ చేయటమే అసలైన గ్రోత్ స్ట్రాటజీ ఏమో. బహుశా మనం దీన్ని తక్కువ అంచనా